హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే ఏంటిది, అలాగే ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గోరిథమ్స్ ఏమేమి ఉన్నాయి, సో వాటి గురించి మనం తెలుసుకుందాం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో. సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మనందరికీ క్లాసిఫికేషన్ గురించి ఐడియా ఉంటుంది. సో బేసిక్గా క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే, ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్లో మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తాం క్లాసిఫికేషన్లో. అదే ఆబ్జెక్ట్ డిటెక్షన్లో ఏంటంటే విత్ లోకలైజేషన్, అంటే మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఆ ఇమేజ్లో ఉందా, ఉంటే ఎక్కడుంది, సో అది ఆబ్జెక్ట్ డిటెక్షన్ అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇమేజ్లో మనకు క్యాట్ ఉంది. సో జస్ట్ క్యాట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం క్లాసిఫికేషన్. దాన్ని మనం ఇమేజ్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాం. సో ఇక్కడ ఈ ఇమేజ్లో మనకు క్లాసిఫికేషన్ ప్లస్ లోకలైజేషన్. సో లోకలైజేషన్ అంటే ఏంటంటే, ఒక బౌండింగ్ బాక్స్ మనం గీసుకుంటాం, అంటే మనం కావాల్సిన ఆబ్జెక్ట్ ఎక్కడుంది ఆ ఇమేజ్లో అనేది మనకు లోకలైజేషన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఒక రెడ్ రెక్టాంగిల్ అయితే డ్రా చేసుకున్నాం, క్యాట్ చుట్టూ డ్రా చేసుకొని క్యాట్ అనేది ఇక్కడ ఉందని చెప్పేసి చెప్తున్నాం. సో క్లాసిఫికేషన్ ప్లస్ లోకలైజేషన్ అనేది మనకు ఆబ్జెక్ట్ డిటెక్షన్ అన్నట్టు. సో సింపుల్గా మనం ఏదైనా ఆబ్జెక్ట్ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తే అది క్లాసిఫికేషన్, ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందని చెప్పి అడిగితే అది ఆబ్జెక్ట్ డిటెక్షన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ ఇమేజ్లో మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కార్ ఉంది. సో కార్ని డిటెక్ట్ చేసి చెప్తున్నాం ఇది కార్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు ఒక డాగ్ అయితే ఉంది. సో ఇక్కడ డాగ్ని కూడా మనం డిటెక్ట్ చేసినాం. అంటే ఇక్కడ ఒక బౌండింగ్ బాక్స్తో రీప్రజెంట్ చేసుకున్నాం, లైక్ ఇక్కడ మనకు డాగ్ అయితే ఉంది అని చెప్పేసి. అండ్ మనకు ఒక సైకిల్ కూడా ఉంది. సో దాన్ని కూడా మనము బౌండింగ్ బాక్స్లో తీసుకున్నాం. సో ఈ ప్లేస్లో మనకు సైకిల్ ఉందని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది మనకు ఆబ్జెక్ట్ డిటెక్షన్. సో మనకు కొన్ని ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గోరిథమ్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రీజన్ బేస్డ్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. సో దీన్నే మనం RCNN అని కూడా అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫాస్ట్ RCNN. అండ్ థర్డ్ అల్గోరిథం ఏమో ఫాస్టర్ RCNN. ఫోర్త్ అల్గోరిథం ఏమో మాస్క్ RCNN. అండ్ దాని తర్వాత రీజన్ బేస్డ్ ఫుల్లీ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్. అండ్ హిస్టోగ్రామ్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రేడియంట్స్, స్పాషియల్ పిరమిడల్ పూలింగ్, సింగిల్ షాట్ డిటెక్టర్, యోలో. సో యోలో అంటే యూ ఓన్లీ లుక్ వన్స్. అండ్ లాస్ట్ అల్గోరిథం వచ్చేసి బ్లిట్ నెట్. సో మనకు హిస్టోగ్రామ్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రేడియంట్స్, ఇంకా స్పాటియల్ పిరమిడల్ పూలింగ్. సో ఇవి మనకు ఫస్ట్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అల్గోరిథమ్స్ అన్నట్టు. సో వీటి తర్వాతనే మనము ఈ RCNN, ఫాస్టర్ RCNN ఇవన్నీ కూడా కనుక్కోవడం అయితే జరిగింది. అండ్ మనకు లేటెస్ట్ అల్గోరిథమ్స్ వచ్చేసి యోలో ఇంకా SSD. సో ఈ అల్గోరిథమ్స్ అన్నిటి గురించి కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం తర్వాత. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.